నుంచి అన్ని సినిమాలు వదలకుండా చూసేవాడిని. మీరన్నా మీ సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మీ కళ్ళంటే మరీ ఇష్టం. ఆ కళ్ళల్లోకి చూస్తూ ఈ జీవితాన్ని గడిపేయగలను. బై మీకోసం నేను జైలుకి వెళ్ళాను తెలుసా? ఎస్, మీ పోస్టర్ మీద పేడ కొట్టారని 2 కుర్రాళ్ళని చంపేశాను. మిమ్మల్నే కాదు, మీ బొమ్మను కూడా ఎవరైనా చేసినా నేను ఊరుకోను. రాజా, ఐ లైక్ యూ వెరీ మచ్. ఇంత అభిమానించేవాడివి నన్ను కిడ్నాప్ చేయడానికి కాకాతో ఎందుకు చేతులు కలిపావు? ప్రీతి, కాకా చాలా మంచివాడు. అతని వల్ల నీకు ప్రమాదం లేకపోగా సమాజానికి ఒక ప్రయోజనం ఉంది. ఈ పరిస్థితిలో నేను ఎంతకంటే ఏమీ చెప్పలేను. సమయం వచ్చినప్పుడు నువ్వే తెలుసుకుంటావు. రాజా, ఆకలిగా ఉంది. ఉండు, ఏదైనా ఉందేమో తీసుకొస్తాను. ఓకే? ఫోన్ నీతో ప్రేమ నటించింది ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి. గుడ్ బై. ఎవరు నువ్వు? నేనా? ఈ అడవికి ఎప్పుడు వచ్చే వేటగాన్ని. 4 రోజుల క్రితం ఆ నలుగురు నిన్నిక్కడికి తీసుకురావడం చూసా. నువ్వు సినిమా నటి ప్రీతివని గుర్తుపట్టా. అదను కోసం ఎదురు చూసి ఇప్పుడు నిన్ను రేప్ చేయడానికి వచ్చా.
తెలిసింది కదా ఈ రాజా అంటే ఏమిటో. శబాష్ శబాష్ కోటి. ఓ ప్రీతి, చాలా గొప్ప నటివి కదూ. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నాతో ప్రేమ నటించి నన్ను గదిలో నెట్టావు. ఇప్పుడేమైంది నీ ప్లాన్? ఇంత రాక్షసమని తెలుసు కూడా నిన్నేవి చేయకపోవడం కాకా మంచితనం. మీ కాక నిజంగా గొప్పవాడే అయితే మీ చేత నన్ను ఎందుకు రేపు చేయించాడు? మేము నిన్నేమీ చేయలేదు, రేప్ చేసినట్టు నటించాం అంతే. అది నిజమని నువ్వు భయపడుతున్నావు. చిన్న కోటి, కాకా వచ్చే వరకు వీళ్ళిద్దరిని లోపల బంధించండి. కమాన్. కోటి, సారీ బాస్, చిన్న అడ్జస్ట్మెంట్. నిన్ను బంధిస్తాం. మైకెల్ తో కలిసి సెక్స్ బాంబును ఎంజాయ్ చేస్తాం. కోటి, ప్రీతి సెక్స్ డాన్స్ కి మారు పేరు నువ్వు. మేము నీతో కలిసి శోభనం సీన్ లో యాక్ట్ చేసే ముందు నువ్వు మా ముందు డాన్స్ చేయాలి. కమాన్. కోటి, చిన్న థ్యాంక్ యూ కాకా సాబ్, థ్యాంక్ యూ. 60 లక్షల క్యాష్ బ్యాగ్ ని, అందమైన సెక్స్ బాంబ్ ని అందించిన నీకు ఒక చిన్న బహుమతి. ఎందుకలా గుడ్లప్పగే చూస్తావు? దెబ్బకు దెబ్బ కొట్టావు. కాదు, మీరిద్దరూ మాట తప్పారు, మోసం చేశారు. మాట తప్పటం, మోసం చేయటం నీతోనే ప్రారంభమైంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రీతిని వదిలేసి ఆ డబ్బు తీసుకెళ్ళిపోండి ప్లీజ్. ఐ బెగ్ యూ, దయచేసి వెళ్ళిపోండి. వెల్ డన్ మైకల్, వెల్ డన్. ఈ ముసలాడు చేసిన మోసానికి నా కసి తీరా వీడి చెంప పగలగొట్టావు. ప్రీతి, నీకు పిచ్చెక్కిందా? వేట కుక్కలాంటి పోలీసులు ఇక్కడికే కాదు ఎక్కడికైనా వచ్చి తిరుగుతారు. నువ్వు కోటి చిన్న క్యాష్ తో పారిపోండి. నేను రాజా లొంగిపోయి ప్రీతిని అప్పు చెప్తాం. నో, క్యాష్ బ్యాగ్ ని, సెక్స్ బాంబ్ ని నేను వదలను. పోలీసులు రాకముందే నిన్ను రాజాని చంపేసి మే నలుగురం పారిపోతాం. కాకా చంపుతారా? నేను ఒప్పుకోను. కాకా చదవడానికి వీల్లేదు. కోటి, నా మాట విని ఒక్కసారి ఆలోచించు. కాకా లేకపోతే మనం ఈ రోజున ఇంత స్వచ్ఛగా ఉండేవాళ్ళం కాదు. మనకి డబ్బు దక్కేది కాదు. మనం కోరుకునే ఈ ప్రీతి మన చేతికి చిక్కేది కాదు. అన్యాయం, అక్రమం లాంటి పదాలు ఈ అడవిలో ఎక్కడా వినిపించు చిన్న. మైఖేల్, నా మాట విను. ఏంటి చెప్పు? మైఖేల్ ప్లీజ్, కాకాని సంపత్తు నీ కాలు పట్టుకుంటాను. నేను చెప్పినట్టు విను. చిన్న వాడిని పొడి చేయి, ఆలోచించుకో. కోటి,
కాకా జీవితాన్ని ఒక గేమ్లో ఆడుకునే ఈ చిన్నకి ప్రతి కష్టం ఒక థ్రిల్, ప్రతి సుఖం ఒక థ్రిల్, ఆఖరికి చావు కూడా థ్రిల్లింగ్ గా ఉండాలనుకునేవాడిని. కానీ జీవితంలో మొదటిసారి ఓడిపోతున్నాను కాకా, ఓడిపోతున్నాను. అయినా ఆశ చావని మనసు నువ్వు బతుకుతావంటోంది కాకా, నువ్వు బతుకుతావంటోంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే నువ్వు తప్పకుండా బతకాలి కాకా, తప్పకుండా బతకాలి. కోటి వీళ్ళిద్దరిని కూడా ఫినిష్ చేసేద్దామా? మైకిల్, చిన్న రిక్వెస్ట్. వాట్ డార్లింగ్, కమ్ ఆన్ టెల్ మీ. వీళ్ళిద్దరిని నేను చంపుతాను. ఎస్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐ విల్ కిల్ దెమ్. ఓకే, గో హెడ్, కమ్ ఆన్.